Hi everyone, welcome to English grammar class. In the previous video, I completed present tense, past tense, the recall in your mind. ఒక్కసారి మనం నేర్చుకున్నది గుర్తించుకుందామండి. టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ గ్రూప్స్ అని తెలుసుకున్నాం. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి ఒక్కొక్కటి 4 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఇండిఫినిట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్ డివిజన్స్. ప్రజెంట్ కంప్లీట్ అయిపోయిందండి, ఫాస్ట్ కూడా కంప్లీట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ ఇండిఫినిట్ ఆర్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకుంటాం. ఇక్కడ హీ విల్ ఈట్, దే విల్ ఈట్, షీ విల్ డ్యాన్స్, సంథింగ్. అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఫార్ములా రూపంలో క్రియేట్ చేయాలంటే ఎస్, హీ అనేది సబ్జెక్టు, విల్ అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 మెయిన్ వెర్బ్గా చెప్పుకోండి. అంటే ఈ ఫార్ములాని ఏ విధంగా రాసుకోవచ్చండి మనం? సబ్జెక్ట్, విల్, ఈట్, ఈ మూడు ఉంటే సింపుల్ ఫ్యూచర్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్, హీ విల్ బీ ఈటింగ్, దే విల్ బీ ఈటింగ్, రామా విల్ బీ డూయింగ్. ఇక్కడ మనకి ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వెర్బ్లు, విల్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ అదనంగా వచ్చేది ఏంటంటే బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంటే అది కంటిన్యూస్ అని చెప్పుకుంటామని ప్రజెంట్లోనూ పాస్ట్లోనూ తెలుసుకున్నాం. సో దీని ఫార్ములా ఏమిటంటే సబ్జెక్ట్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పర్ఫెక్ట్ అంటే కరెక్ట్. హీ విల్ హ్యావ్ ఈటెన్ అంటే హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది ఫ్యూచర్లో కంపల్సరీగా కనిపిస్తుంది కనుక విల్ ప్లస్ ఏమొస్తుందండి ఇక్కడ హ్యావ్ ఈటెన్ అంటే ఈట్, ఏట్, ఈటెన్, V1, V2, V3. సో ఇక్కడ V3 వస్తుందండి. హ్యావ్ ప్లస్ V3 అని చెప్పుకోండి. సబ్జెక్టు, విల్లు, హ్యావ్ ప్లస్ V3 క్రియ యొక్క మూడవ రూపం వస్తే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్గా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కంటిన్యూస్ అంటే ఇంగ్ ఉంటుంది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. హీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్, హీ సబ్జెక్ట్, విల్ కంపల్సరీగా ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో మనకేమొస్తుందండి? హ్యావ్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ బీ బదులు బీన్ వస్తుంది. హ్యావ్ బీన్, ఇక్కడ ఈటింగ్లోకి బీ వచ్చింది చూడండి. ఇక్కడ విల్ బీ అల్లా బీన్ టేకింగ్, హీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్, రామా విల్ హ్యావ్ బీన్ టేకింగ్. ఇలా ఈ ఫార్ములా రూపంలో రాయాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఇది ఫ్యూచర్ టెన్స్ యొక్క ఫార్ములాస్. ఇప్పుడు మనం నేర్చుకున్న టెన్సెస్ 4 కంప్లీట్ అయిపోయినవి. ఈ టెన్సెస్ని ఒక్కసారి రిమెంబర్ చేస్తున్నాను చూడండి. దీంట్లో టెన్సెస్ని 3 మెయిన్ క్లాస్గా చెప్పుకుంటాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈచ్ గ్రూప్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఇండిఫినిట్ అంటే సింపుల్ అని అర్థం, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవన్నిటికి కూడా ప్రజెంట్, ఇండిఫినిట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో 3కి కంప్లీట్ అయినవి. నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, share with your friends and like it.